ఆయన లైట్గా పొడిచానని ఆయన చెప్తే, కాదు నన్ను హత్యా ప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం వేయాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, అందరం మనం ఆలోచిస్తాం, మన చెల్లెలకు కూడా వాటా ఇస్తామా లేదా, ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా, ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే, ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం తెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారో. ఆవిడైతే మొత్తం జగనన్న బాణం, ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఇదా మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా. ఇంకో మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 36,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకు ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే హక్కు లేదని. అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగిచ్చాలని 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు విశ్వసనీయత ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా? డిఎస్సి ఒక డిఎస్సి పెట్టారా? 5 ఏళ్లలో వస్తాయా ఉద్యోగాలు? మళ్ళా జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇదే కాదు, తమలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు, మళ్ళీ ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదీయండి. మాకు కావాల్సింది బూతుల నేతలకు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూరా అక్రమ కేసులు కాదు, వాడ పరిశ్రమలు రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.
మనకు కావాల్సింది మాయ మాటలు కాదు. వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్నా, ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు అయ్యవయ్య అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు, నిన్నెవడు బస్సులో తిరగమన్నా అంటాడు. అంటే ఎనిక్కి పోవాలి, రాతి యుగానికి పోవాలి మనం. ఇంకా అందరికీ కాలినడకే గతి. ఆ పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు మీరు చూస్తే ఊరూరు తిరిగాడు, బుగ్గలు నిమరాడు. అవునా, చేశాడు లేదా? ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా తిరిగే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తప్పు చేసిన వాడు తడబడతాడు, ధైర్యంగా తప్పు చేయనవాడు ఎవరికీ భయపడడం లేదు. అదే మనం చేసే పనిని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధైర్యంగా చేసిన పనులు చెప్పి ధైర్యం ఉండే పార్టీలు తెలుగుదేశం, జనసేన. తప్పులు చేసి భయపడిపోయి పిరికితనంతో ఎక్కడికక్కడ పరదాలు పట్టుకొని తిరిగే పార్టీలు ఈ రెండు. అందుకని మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా బయట రాకుండా దాచిపెట్టుకున్నారు. ఎందుకంత భయం అంటే, భయం ఎందుకంటే అన్ని తప్పుడు జీవోలు, చీకటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, అక్రమాలు అవి బయట వస్తే కోర్టుకు పోతే వీళ్ళ పునాదులే కదిలిపోతాయని జీవోలు కూడా ఇష్యూ చేయకుండా, వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్ళు అయింది. ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి? పెట్టే ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? అందుకే భయం. ఆయన చెప్పిన హామీల్ని మనం అడుగుతామనే ఉద్దేశంతోనే భయపడి ఎక్కడా పెట్టే పరిస్థితి లేదు. నిన్న మొన్న ఒక వింత చూశారు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, భువనేశ్వర్ గారు మా మిస్సెస్ ఒక పిలిపించారు. పల్లె పిలుస్తుంది, రా, కదిలి రా, మనం అందరం గ్రామాలకు పోవాలని సంక్రాంతి సమయంలో పిలిపించారు. 30 ఏళ్లకు ముందు మేము మా ఊరికి పోవడం మొదలుపెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతికి సొంత గ్రామానికి రావాలని ఒక స్ఫూర్తినివ్వడానికి పనిచేశాం. నిన్న మొన్న చూశారు, హైదరాబాద్ కదిలి నేరుగా సొంత గ్రామానికి వచ్చారు. రోడ్లు పట్ల, ట్రైన్స్ పట్ల బ్రహ్మాండంగా వచ్చారు.